ఈ కార్యక్రమానికి ఎంతో మంది ఉపాధ్యాయులు మిత్రుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే తలంపు రావడం జరిగింది. ఒక 1 వీక్ 6 నుంచి 7 రోజుల ముందు మాత్రమే అనుకోవడం జరిగింది. అయినప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ, ఎందుకు అంటే ప్రతి రిటైర్డ్ టీచర్కి ఏదో రకమైన కమిట్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటూ ఉంటాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి మీరందరూ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ఏంటంటే, నేను ఒక ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చాను. మా ఫాదర్ టీచర్. అయితే ముందు నుంచి అయినా ఉపాధ్యాయులతోటి కొంచెం ఎక్కువనే రిలేషన్ ఉంటుంది. నేను చదువుకున్నది MBA. మీ వృత్తిలో రాలేకపోయినప్పటికీ కూడా నా మిత్రులు, చిన్ననాటి మిత్రులు ఒక 14 మెంబర్స్ మొదటి నుంచి 3వ క్లాస్ నుంచి ఇప్పటి వరకు 14 మెంబర్స్ ఇప్పటి వరకు ఉంటున్నాము. అందులో 8 మంది టీచర్లే ఉన్నారు. పైగా ఏంటంటే మా గురువులు సహకారంతో ఆ రోజు మా గురువులు ఏదైతే మాకు అందించిన విద్య, సలహాలు అనుకోండి, ఆ ఎంకరేజ్మెంట్ అనుకోండి, అవన్నిటితో ఈ రోజు మేము మా గ్రూప్ ఏదైతే ఉందో ఎక్కడ ఉన్నప్పటికీ చాలా ముందుగా ఉంటుంటాము. మామూలుగా ఏంటంటే ఏ రంగాల్లో ఉన్న వాళ్ళైనా చాలా ముందుకెళ్ళగలుగుతున్నాము. అయితే ఏంటంటే ఆ సహకారం అంతా ఆ రోజు మాకు అందించిన గురువులు, వాళ్ళు ఆశీర్వాదం అనుకోండి, వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్ అనుకోండి, వాళ్ళు ఇచ్చిన సలహాలను ఈ రోజు వరకు కూడా గుర్తు చేసుకుంటున్నాము. అయితే ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నప్పుడు దానికి ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఉండాలి. నేను ముందే ఏంటంటే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్, యాక్చువల్గా నా మెయిన్ బిజినెస్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అండి. ఒకటి మా మిస్సెస్ వాళ్ళ తాతగారు కూడా స్వామీజీ, ఆయన సన్యాసం తీసుకోవడం జరిగింది. 2 వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నారు, షాద్నగర్ లో, జడ్చర్లలో. అయితే ఏంటంటే వీకెండ్స్ లో మా మిస్సెస్ తో పాటు డివోషనల్ గా కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. వీకెండ్స్ లో ఏమైనా ప్రోగ్రామ్ వేసుకుంటే ఆశ్రమానికి వెళ్ళటం, కొద్దిగా అక్కడ సర్వీస్ చేయటము, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయటము, ఇదంతా ఒక 15 సంవత్సరాల క్రితం జరిగిన మ్యాటర్ అదంతా. అయితే ఏంటంటే ఎప్పటికైనా వాళ్ళకి ఒక రకమైన రిటైర్డ్ పీపుల్, వాళ్ళు ఏదో అనాథలు అని కాదు, లేకపోతే అది లేని వాళ్ళు కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా. అయితే ఏంటంటే రిటైర్డ్ పీపుల్ ఒక రకమైన రిలాక్సేషన్ మోడ్ లో కావాలి అనుకున్నప్పుడు ఆశ్రమానికి రావడం, వాళ్ళంతా అక్కడ ఉండటము, వాళ్ళ దగ్గర కొంత టైం స్పెండ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ బ్యాక్ ఎక్స్పీరియన్స్లు అవన్నీ తీసుకునే వాళ్ళం ఆ రోజుల్లో. అయితే ఎప్పటికైనా ఇట్లాంటి ఒక కార్యక్రమం మనం కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో, ఆయన గారు అంత ఉదార స్వభావం లేకపోయినా కనీసం పెయిడ్ సర్వీస్ మంది కూడా, అయితే మనం కూడా ప్రారంభించాలనే ఉద్దేశంతో, దాంట్లో పుణ్యము పురుషార్థం 2 ఉన్నాయి. వ్యాపార ఉద్దేశం ఉంటుంది, అదేవిధంగా సర్వీస్ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రిటైర్మెంట్ హోమ్ ని స్థాపించడం జరిగింది. అయితే ఇది ఈ సంవత్సరం ఫిబ్రవరి 2025లో స్టార్ట్ అయిందండి యాక్టివిటీ. మెల్లమెల్లగా ఇప్పుడు నా దగ్గర ఉన్న 17 మెంబర్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ 30. 17 మెంబర్స్ లో రోజు ప్రతి ఒక్కరితోటి నేను ఇంచుమించు రోజు ఒక ½ an hour, 10 minutes, 15 minutes ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్లు, వాళ్ళ స్థితులు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ తీసుకుంటూ వాళ్ళతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాను నేను. అది నాకు ఇంట్రెస్ట్ కూడా ఇట్లాంటివి. ఆ ఇంట్రెస్ట్ ఉండటం వల్లే ఈ కార్యాన్ని స్టార్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఎవరు తక్కువ కాదు, అందరూ మా దగ్గర ఉన్న వాళ్ళు 17 మందిలో 17 మెంబర్స్ లో అవుట్ ఆఫ్ 14 మెంబర్స్ రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, సర్వీస్ లో రిటైర్డ్ అయిన వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎబ్రాడ్ లో ఉండటము, పిల్లలు అక్కడ ఉండటము, వాళ్ళ పిల్లలు ఎబ్రాడ్ లో ఉండటం వల్లనే వీళ్ళు నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఆ రకంగా కూడా నేను సంతోషిస్తున్నాను. అండ్ మామూలుగా ఇక్కడికి రావటం, వాళ్ళ దగ్గర షేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక రకమైన ఎనర్జీ పెరుగుతుంది. రోజు కొద్దిసేపు వాళ్ళతో ఉన్నప్పుడు ఒక రకమైన ఎనర్జీ పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా నేను పెట్టిన క్యాప్షన్ కూడా బ్యాంక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే ఇట్లాంటి అనుభవం అంతా ఒక చోటు తీయగలుగుతున్నా అనే ఉద్దేశంతో బ్యాంక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి క్యాప్షన్ పెట్టుకోవడం జరిగింది. అది ఒక ఎత్తు. అయితే ఏంటంటే ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి
జన్మదినం అనేది ఒక అవకాశం, మీ అందరినీ నా దగ్గరకు తీసుకోవడానికి ఒక అవకాశంగా తీసుకున్నాను. ఆ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన కూడా ఒక ఉపాధ్యాయుడు కాబట్టి ఈ రోజు ఇంతమంది ఉపాధ్యాయులు, మీరు ఉపాధ్యాయులు ఉండటము, మీరు ఉపాధ్యాయులు తయారు చేశారు, మీ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక టీచర్ అనే ఒక ఉపాధ్యాయుడు అనేటువంటి చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది అనే నా ఆలోచన. ఎందుకంటే నేను అదే ఫ్యామిలీలో ఉన్న ముందు నుంచి కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు, మీ సలహాలు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. దయచేసి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను.